ఇది మనీలెస్ కల్చర్. ధనం అనేది అవసరం లేదు. ఆరోగ్యం చెడిపోతే డాక్టర్ దగ్గర వెళ్తున్నారు, కానీ ఈ ఆరోగ్య సమస్యలు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయి? మీరు కూడా ఇప్పుడు ఎట్లయితే ఉంటున్నారో అక్కడ ఉండి చేయొచ్చు కదా. చేయలేమండి. నూరికి గుంటలకు వచ్చినాయి స్వచ్ఛంగా ఉండాలంటే కాదండి. ఇక్కడ ఏది థియరిటికల్ చెప్పారు. థియరిటికల్ నేర్చుకుంది ఎప్పుడు విద్య కాదు, ప్రాక్టికల్ నేర్చుకుందే విద్య. సొసైటీ అంత బాగాలేదు, మీకు బాగాలేదు, అసలు నచ్చలేదు మీకు, అసలు బాగాలేదండి, అసలు బాగాలేదు. ఏదో చేయాలని ఇంకా అట్లా 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోయిన సంవత్సరం 5 నెలల 8వ తేదీ చనిపోయాడు ఆయన. డివోటీస్ తాలూ పరిస్థితి అందరిది ఆ విధంగా మీలాగే జీవించేవాళ్ళు. నాన్ వెజ్ తినేవాళ్ళు, రకరకాల అలవాట్లు ఉన్నవాళ్ళు ఇప్పుడు మనిషిలాగా జీవించడానికి ప్రయత్నం అర్థం చేసుకుంటే ఉన్నప్పుడు మాట్లాడడం కదా రాదా? అంటే ఈ కొండల్లో వితౌట్ ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్ లేదు, తిండి ఉంది, ఆబ్వియస్లీ తినడానికి తిండి ఉంది, పడుకోవడానికి ప్లేస్ ఉంది. ఎక్కడైనా తిండి ఉంటుందండి. హాస్టల్ తిండి ఉంది, పడుకోవడానికి ఉంది, అక్కడ కూడా అదే ఉంది. అది ఉంది. కానీ ఆ బ్యూటీ ఆఫ్ లైఫ్, లైఫ్ని ఆనందంగా జీవించాలి, సిస్టమేటిక్గా ఉండాలి. చాలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఇవన్నీ మెల్లమెల్లగా నాకు రియలైజ్ అయినాయి అన్నమాట. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అది కరెక్టే కదా, చూస్తే ఇలా ఉంది, కానీ వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పొద్దున మీరు సంకీర్తన ఈరోజు మీరు రేపు మార్నింగ్ చూడండి, అసలు ప్రపంచంలో ఎవరు పొద్దున్న 4:30 లేసి డ్యాన్స్ చేస్తారు, చేస్తారంటే అన్నీ వదిలేసి పోతాం. హరే కృష్ణ చాలా హ్యాపీగా చేస్తారు. నుంచి ఒక గంటన్నర సేపు మెడిటేషన్ ఉంటుంది అన్నమాట. ఈ హరే కృష్ణ మంత్రం అందరూ కూర్చొని జపం చేస్తారు. ఫోకస్. ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు, లేకపోతే ఓన్లీ ఆడవాళ్ళు? సారీ, ఓన్లీ మగవాళ్ళు. అందరూ 8:30కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఎవరి ఇంట్లో వాళ్ళు పండేసుకుంటారు, అన్నీ ఇక్కడ పండించినవే, గిల్ట్ ఫ్రీగా, చాలా ఎక్కువ క్వాంటిటీలో తింటారన్నమాట. తర్వాత ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరి పనులు అంటే ఇక్కడ రకరకాల సేవలు ఉంటాయి. వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం, గోవులు, కన్స్ట్రక్షన్, కార్పెంటరీ వర్క్, చిన్నపిల్లలకు చదువు చెప్పడం, పూజా సర్వీస్. పసుపు ఇక్కడ ఉంటుంది కదా. ఎక్కడి నుంచి వచ్చారు? వేరే స్టేట్ల నుంచి. మీరు? తెలంగాణ, మేము ఒరిస్సా నుంచి. ఒరిస్సా ఎక్కువ కనిపిస్తుంది అక్కడ. ఒరిస్సా 4 ఫ్యామిలీస్ ఉన్నాము. సోలు వేస్తున్నారా? సోళ్ళు, సీజన్లో వేస్తారు, కందులు, మొత్తం అన్ని పండిస్తాం. హరే కృష్ణ మొత్తం అన్ని పండిస్తాం. మీకు ఫార్మింగ్లో తెలిసింది ఏంటి? ఇట్లా వేయాలి, ఎరువులు వేయాలి, చెట్టు పెరుగుద్ది, చెట్టు పెరిగిన తర్వాత మంచిగా మేము దీంతోనే ఏదైతే ఆవుతో, మూత్రంతో వాటి ప్యూరిటీస్ తీసుకొని మీరు దీంట్లో వేసి చెట్టుని పెంచుతారు. ఓకే, ఇంకా అడ్వాన్స్ ఉన్నాయి కదా, ఇంకా అడ్వాన్స్ బయట నేర్చుకుంటారు కదా, అక్కడికి ఎందుకు పంపకూడదు? ఇక్కడ టీచర్స్ ఉన్నారా ఏంటి అని? భూమిలోనే పండించలేము. కుండీలో రూమ్లో పెట్టి నేను 100 కోట్ల టర్న్ ఓవర్ చేస్తా అంటే ఎక్కడైతే అవసరం, దానివల్ల ఏంటి లాభం? నీకు డబ్బులు అయితే వస్తా అంటున్నా, కానీ ఆ పంట క్వాలిటీ ఎక్కడ ఉంది? మొక్క కానీ ఏదైనా జంతుజీవి భూమిలో ఉన్నంత బలంగా నువ్వు ఒక కుండీలు బంధించి పెంచుతాను గాలి లేకుండా అంటే అది పెరగదంట. ఎట్లా పెరుగుతుంది? బయట అంటే రైతు జీవితం అని చెప్పి బాధగా చూపిస్తారు. ఎందుకు అంటే తను వాటిని నమ్మి డబ్బులు సంపాదించి చాలా ఖర్చులు ఉంటాయి తనకి, కాబట్టి అది చాలా హార్డ్ జీవితం. కానీ ఇక్కడ ఖర్చులు ఏం లేవు, కాబట్టి రైతు జీవితం అనేది ఇక్కడ చాలా సంతోషకరమైన జీవితం అన్నమాట. అంతే కదా, పంట వస్తుంది, కష్టపడతాం, బై ఛాన్స్ రాదనుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదన్నమాట. దానికి ఫుడ్ అయితే ఉంటుంది ఎలాగో. మనకు పెద్ద ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం వచ్చేసి మన లైఫ్ స్టైల్. మాలో మాకు ప్రైమ్ రేట్ లేదు, బయట వాళ్ళు వస్తే ఇంకేం చేయలేం కదా, దానికి ఎవరేం చేయగలరు? ఎందుకు కాల్చారనుకుంటున్నారు? గుడిని ఎవరైనా ఎందుకు కాలుస్తారు? ఇంకా అతని మైండ్ సెట్ మనం అర్థం చేసుకోవచ్చు. సరే గుడి కాల్చారా, వాళ్ళు ఎవరైనా మనుషులు ఉంటే ఏంటి పరిస్థితి? అసలు ఎందుకు కాల్చారు? వాళ్ళని ఏమైనా అడిగారా, లేకపోతే ఏం తెలుసుకున్నారా మీరు ఏంటి? కానీ కామన్ సెన్స్తో అర్థం చేసుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక నిర్మాణాన్ని, ఒక ప్రకృతి సిద్ధంగా కట్టబడిన నిర్మాణాన్ని, ఒక
భగవంతుని పూజ చేసుకుంటున్నారు అనుకునేదాన్ని మనం కాల్చడం అనేది దారుణమైన పని. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే తను నాస్తి కూడా అనుకున్నా కానీ మనుషులు ఎవరైనా ఉంటారా అక్కడ, మరి తప్పు కదా. చుట్టూ ఉన్న వాతావరణం వాటి వల్లనే మనకి ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గేములకు అలవాటు పడ్డాడు అనమాట. ఆయన ఓల్వోలో పనిచేస్తాడు. కంపెనీ ఓల్వో కంపెనీ, వాల్వో మెకానికల్ ఇంజనీర్. పెళ్ళి 5 ఏళ్ళు అయింది. ఆయనకు డబ్బులు పోగొట్టడం అంటే అది ఒక వ్యసనం మాదిరి తయారైందనమాట. అది ఆయనకే తెలియదు ఏదో చేయాలని ఇంకా అట్లా 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోయిన సంవత్సరం 5 నెలల 8వ తేదీ చనిపోయాడు ఆయన. ఒక గేమ్కి అలవాటు పడా? ఫ్రీ ఫైర్ లేకపోతే ఫ్రీ ఫైర్ కాదు, ఏదో గేమ్. డబ్బులు పోతూ ఉండే. ఓకే. తర్వాత 10 రోజులకు కుర్మా గ్రామం గురించి యూట్యూబ్లో వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జీవన విధానం కరెక్ట్, మన పిల్లలు పెంచడం కరెక్ట్, దీన్ని ప్రచారం చేయాలనేది మీ ఆచ్. అంతే కదండి. సొసైటీకి ఎందుకు సొసైటీ ఏం నేర్పించాలి? సర్దుబాటుగా ఉండాలి, మంచిగా ఉండాలి నేర్పించాలి. నువ్వు సొసైటీలో నేను గొప్పగా ఉండాలని అప్పు చేసి వెనకాల ఇంత బరువు మోసుకుంటూ నాకు గంభీరంగా ఉంటే ఏమవుతుంది? చెట్టున బాగుంది, లోపల మా బాడీకి అంత బొక్కలు ఉన్నాయి. అందరూ అదే పరిస్థితి కదా. అన్ని కార్లు ఉన్నాయి, అందరికి లగ్జరీ లైఫ్ ఉంది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోన్ ఉంది. ఇల్లుకి లోను, చదువుకు లోను, పర్సనల్ లోను, కార్ లోను, ఇన్సూరెన్స్ లోను, తర్వాత మెయింటెనెన్స్ లోన్ లేకుండా జీవితాన్ని నడవడం లేదు. ఇంతకుముందు 10 రూపాయలు వస్తే 2 రూపాయలు ఎట్లా దాచిపెట్టాలో ఆలోచించాలి. ఇప్పుడు 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఎట్లా అప్పు చేయాలో ఆలోచిస్తున్నారు. ఏం చదవాలి? ఇక్కడ చదివిస్తారు మీకు? ఓకే. ఇక్కడ ఏం చదివిస్తారు? ఇక్కడ భగవద్గీత శ్లోకాలు, ఇంకా తెలుగు, సంస్కృతం అవి నేర్పిస్తారు. ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా బతకాలి, నువ్వు మాట్లాడుతుంటే ఫస్ట్ నువ్వు ఆచరించాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి నేర్పిస్తారు. ఇక్కడ ఫుడ్ వేరుగా ఉంటుందిగా. సో నీకు ఎప్పుడు బయట అట్లా నూడిల్స్ అట్లా ఎప్పుడు అనిపిదా? అది వేరే ఇది వేరే. వేరే కానీ నీకు అనిపిదా అంటే అట్లా బయట బాగుంటుంది ఇక్కడ ఎందుకు కానీ? ప్రసాదం తింటే చాలా మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా, వెరీ స్వీట్. మనమే వండుకొని మనమే తింటాం. ఇక్కడ అందరికీ బుక్స్ పెట్టి చదువు పలకబెట్టి నేర్పేది ప్రతిదీ రోజు డే యాక్టివిటీలోనే జరుగుతుంది. మరి నీకు ఏ యాక్టివిటీ అంటే ఇష్టం? సేవ కాకుండా ఏ యాక్టివిటీ లేదు. సేవ ఒకటే యాక్టివిటీ. ఫిజికల్ మీనే జరుగుతుంది కాబట్టి అంతకు మించి ఫిజికల్ యాక్టివిటీ అవసరం లేదు. పిల్లలు కనేటప్పుడు ఎలా ఉంటుంది, పిల్లలు కన్నాక దూడితో ఎలా అన్నీ తెలుస్తాయి, ఇంకా తెలుస్తుంది. 10 రోజులు నేను కూడా వాటితో కలుస్తుంటే స్వభావం నాకు తెలుస్తుంది. సో ఆవుని మెయింటైన్ చేస్తుంది. ఆవుకి సైన్స్ ఆవుని తెలుస్తుంది. వ్యవసాయం చేస్తున్నాడు, పురుగు గట్లు పడుతుంది, ఏ కాలంలో ఎప్పుడు వర్షం వస్తుంది, భూమి ఎప్పుడు బాగుంటుంది, ఏ భూమి ఎట్లా ఉంది, దానికి సంబంధించింది భూమిని ఎట్లా చేసుకుంది, అంతా ప్రాక్టికల్గా ఉంటుంది. ఏది థియరటికల్ ఏది చెప్పు. ఇక్కడ ఏది థియరటికల్ చెప్పారు. థియరటికల్ నేర్చుకుంది ఎప్పుడు విద్య కాదు, ప్రాక్టికల్ నేర్చుకుందే విద్య. ఇప్పుడు ఇట్లా కట్టిన ఇల్లు కనీసం ఒక 50 సంవత్సరాలైనా వస్తుంది. మనతో 5 మెటీరియల్స్ కలుపుతారు. సున్నపురాయి, తర్వాత సాంబ్రాణి అంటారు, అదొకటి, ఇంకొకటి సున్నము, గుగ్గిలము, మెంతులు నానబెడతారు. బాగా నానబెట్టాక వడపోస్తారు. ఆ వాటర్తో కలుపుతారు. అంతా కలిపి ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి. బెల్లము, ఇంకొకటి వచ్చేసి అదొకటి తెలియదు. అయిపోయాక పేస్ట్ లాగా తయారవుతుంది. సిమెంట్ పేస్ట్ ఎలా తయారవుతుందో అలా పేస్ట్ తయారవుతుంది. ఆ పేస్ట్ని ఇటుక మొదలు పెట్టేసి పూస్తారు. ఓకే. సో అంతేనాక మళ్ళీ ప్లాస్టింగ్ మళ్ళీ దాన్ని ఇట్లా సిమెంట్ ఎలా పూస్తారో అలా పూస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వాతావరణం డిఫరెంట్గా ఉంది. బయట చల్లగా ఉంటే లోపల వేడిగా ఉంటుంది, లోపల వేడిగా ఉంటే బయట చల్లగా ఉంటుంది. అందుకే వర్షాకాలం మాకు ఇబ్బంది రాదు, చలికాలం వేడిగా ఉంటుంది. లోపల కీటకాలు ఏం రావు, ఎప్పుడు అలుపుతాం కాబట్టి ఏ బ్యాక్టీరియా రాదు. దోమలు కూడా పెద్దగా రావు. వచ్చినా దోమతరు కడతాం కాబట్టి మాకు ఇబ్బంది కాదు. ఎప్పుడు 10 రోజులకు ఒకసారి మంచిగా అలుకుతే ఇల్లు పవిత్రంగా ఉంటుంది. కూర్చుంటే మనకి మంచి ఆలోచనలు వస్తాయి.
శ్వాస తీసుకోవడం వల్ల మైండ్ చైతన్యం మారుతుంది. సో ఇందుకు ఇలా పాత పద్ధతులు మెయింటైన్ చేస్తాం. అంటే ఏంటి గంటే మాకు సిగ్నలా? ఇప్పుడు ప్రస్తుతం టైం అయింది పిలవడానికి. ఇప్పుడు అందరూ పొలాలలో పనిచేస్తారు, వేరే దగ్గర పనిచేస్తారు, కొట్టకూడదు. బూడిద ఎందుకు బూడిద కడితే మట్టి ఉంటుంది? మట్టి బూడిద కెమికల్ కాదు కదా, ఒకటి మట్టి ప్యూరిఫైయర్ అంటే మంచిది. బూడిద కదా మీరు కడిగేది. బూడిద ఏమంటుందండి, బాగా అగ్గిలో కాలినాక దాంట్లో ఏం ఉండదు కదా, మొత్తం అన్ని జీవాలు చచ్చిపోతాయి. దాంట్లో కెమికల్ ఉండదు, ఏముండదు. దానివల్ల నష్టం ఏం లేదు కదా. దానివల్ల వాడడం వల్ల ఉన్న మురికి పోతుంది కానీ పాతకేం కాదు. నల్లగా ఏం అయిపోదా? చూపిస్తా కదా మీకే, తెల్లగా వస్తుంది చర్మం. నల్లగా ఉంటే శివాజీలో రజనీకాంత్ ఉన్నట్టు బాగా ముల్తాన్ మట్టి నల్లగవుతుంది. కాదు, మీ పిల్లల్ని ఇక్కడ పెట్టచ్చుగా. ఇప్పుడు పిల్లల మెంటాలిటీ ఎలాగ ఉందంటే ఆ మెంటాలిటీ కంప్యూటర్ మైండ్ అనమాట. అది నా కొడుకు ఎంతవరకు ఇప్పుడు ఎంత ఏడు చదువుతాడు, అంటే సెల్ ఎక్కువ ఎక్కువ మసికాయ మాడక చేసేస్తారు. మన ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకో, నాన్న ఇది 10 రూపాయలు తీసుకురా, ఆ మనిషి రాలేదంటే అచ్చా మా నాన్న ఒకటి తొంగన్నాడు, ఎవరు రాలేదు మైండ్ అనే రకం మెంటాలిటీని. తొమ్ముతున్నాడు అంటే వాడు ఎందుకు పనికి రాకుండా ఉన్నవాడే అంత తొమ్ముతాడు, ఎందుకు పనికి రావాడే కూరగాయలు కట్ చేస్తాడు, ఎందుకు పనికి రావాడే వంట చేస్తాడు. ఇంట్లో అమ్మకి సాయం చేస్తామండి, దద్దమ్మ అందుకే ఇంట్లో కూర్చుని పని చేస్తున్నాడు అంటారు. తల్లికి హెల్ప్ చేస్తున్నాడు అంటే మనకి ఎప్పుడూ రుణం ఉంది, తెలుసుకుంటున్నాడు. తల్లికి హెల్ప్ చేయడం అంటే పుణ్యం వస్తుంది. అది ఎవరు నేర్పడం లేదు, ఇంట్లో వాళ్ళు కోరుకోవడం లేదు, వీడు నేర్పడం లేదు, స్కూల్లో కూడా ఎవరు చెప్పడం లేదు. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తే 10 మంది కూర్చొని ఫోన్ చేస్తాను. ప్రతి ఇంటి నుంచి ఏమేమి వస్తుందో తెలుస్తుంది, అండర్స్టాండ్గా. తినేటప్పుడు అందరికి ఆనందం కలిగేది. నెక్స్ట్ డే ఏమొస్తుంది ఇంట్లో చెప్పుకున్నాం, ఇట్లా అందరూ కూర్చున్నాం, ఇట్లా తిన్నామంటే అమ్మ కూడా ఆనందంగా వండిపించేది. ఇప్పుడు అందరికీ ఏమో స్విగ్గీలో మొబైల్ అన్నీ అలవాటైనాయి. స్విగ్గీ ఆర్డర్ పెడతాను, ఇక్కడ జొమాటో ఆర్డర్ పెడతాను, నాకు నచ్చింది కొనుక్కుంటాను, నా జీవితంలో డబ్బులు ఉన్నాయంటున్నారు. ఇంట్లో తిన్న పప్పన్నం తిన్నా ఆనందంగా ఉండేది. ఇప్పుడు బిర్యానీ తింటున్నారు, ఏం తింటారు, ఏమైనా ఆనందం ఉందండి? కడుపులో రోగాలు వస్తున్నాయి తెచ్చి. మీరు ఏమనుకుంటున్నారు, ఒక ఐడియల్ చైల్డ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు బయట పిల్లలు హ్యాపీగా ఉండట్లేదు అన్న. అంటే ప్రాక్టికల్గా ఎలా ఉండాలి, ప్రాక్టికల్గా ఎలా ఉండాలనుకుంటున్నారంటే ఫస్ట్ తనకి పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలిసి ఉండాలి. చిన్న ఓకే, నాకు తెలిసి ఉంటే నేను తనకు చెప్పగలను. ఓకే, సో ఆ గైడెన్స్లో తనకి ఏ వాతావరణంలో ఉంటే తన పర్పస్ ఆఫ్ లైఫ్ క్లియర్ అవుతుందో అలాంటి వాతావరణంలో నేను ఉంచాలని ఫస్ట్ ప్రయత్నిస్తాను. సో ఇక్కడ ఉంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అనే అవకాశం అనేది ఇక్కడ ఇలాంటి పరిస్థితులు మనకి ఎక్కువ టైం ఇస్తాయి, ఎక్కువ అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఉంచాలనుకుంటాను. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను సెకండ్ అతన్ని హెల్దీగా ఉంచాలనుకుంటాను. హెల్దీగా ఉంచడం అంటే ఫస్ట్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు. సో ఫిజికల్ హెల్త్ అంటే బయట అసలు అన్వాంటెడ్ ఫుడ్ చాలా ఉండింది, చిప్స్ అని, కూల్ డ్రింక్స్ అని, చాక్లెట్స్ అని. ఇక్కడ ఏముండవు, అన్నిట్లో షుగర్ వేస్తారు, బయట యాడ్స్ వస్తాయి. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ పిల్లలకు తినాలనిపిస్తుంది. సో మనం కాదనకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇక్కడ ఏముండవు. మళ్ళీ నెక్స్ట్ మెంటల్ పీస్, బయట గేమ్స్ ఆడతారు, సినిమాలకు వెళ్తూ ఉంటారు, స్పోర్ట్స్ ఆడతారు. సరే ఆడితే ఆడుకొని చూస్తూ ఉంటారు టీవీలో గంటలు. తర్వాత అన్వాంటెడ్ పబ్లిక్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు. సో మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఫిజికల్గా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి నా సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళ హెల్త్. సో ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్, సెకండ్ హెల్త్. సో ఈ రెండింటి కోసం నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను పిల్లలకి ఇక్కడ ఉండడానికి. అలా మళ్ళీ హంబల్గా కూడా ఉంటారు ఇక్కడ ఉంటే. సో అలాగా ఎవరి సర్వీస్ వాళ్ళు చేస్తారు. ఇంకెవరైనా పూజారి లైఫ్, ఇంకా తనకైతే అంత హార్డ్ వర్క్ కూడా ఉండదు. అవి భగవంతుని పాత్రలు శుభ్రం చేసి దండ తయారు చేసి పూజ చేయడం, అది చేయడం. చిన్నపిల్లలకు చదువు చెప్పే వాళ్ళు ఉంటారు, ఎవరికి ఏం ప్రెషర్ లేదు. అలా ఒక 6 hours వర్క్ చేస్తారనమాట. మ్యాక్సిమం 6 hours వర్క్ చేస్తారు ఇక్కడ అంతే, తర్వాత ఇంటికి వచ్చేస్తారు. సో అలా 1:30కి అట్లా వచ్చేసి మళ్ళీ లంచ్ చేసేసి, లంచ్ కూడా మళ్ళీ ఆర్గానిక్ ఫుడ్, నచ్చిన ఫుడ్ వండుకొని తినేసి ఒక గంట సేపు పడుకుంటారు. మళ్ళీ 3:30కి అట్లా మళ్ళీ ఒకసారి మళ్ళీ మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే చేసేసుకుంటారు. 6కి అట్లా మళ్ళీ ఇంటికి వచ్చేసి 6:30కి మళ్ళీ టెంపుల్కి వెళ్తారు. 6:30కి టెంపుల్కి వెళ్ళి 6:30 to 7 వరకు మళ్ళీ నృత్యం, డ్యాన్స్ అది ఉంటుంది. 7 to 8 భాగవతం ప్రవచనం ఉంటుంది అనమాట. సో అసలు ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ అనే విషయాల మీద చర్చ జరుగుతుంది ప్రవచనం తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అందులో అడగచ్చు. వేరే సంబంధిత క్వశ్చన్, సబ్జెక్ట్ మ్యాటర్ ఏవైనా కూడా అడగచ్చు.
తర్వాత 8కి వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అందరూ, ఒక గ్లాస్ పాలు తాగేసి పడుకుంటారు. అలా ఈ ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, షుగర్లు కానీ, బీపీలు కానీ ఏముండవు. ఉంటున్నారు అక్కడ ఉండి చేయొచ్చు కదా. చేయలేమండి. మురికి గుంటలకు వచ్చినాయి స్వచ్ఛంగా ఉండాలంటే కాదండి. నేను పవిత్రంగా ఉండాలంటే కొంచెం దూరంగా రావాలి. ఇప్పుడు మూసి నదికి వెళ్ళి నేను అక్కడ రోజు ధ్యానం చేస్తానంటే కాదు కదా. సో సొసైటీ అంత బాగాలేదు మీకు, బాగాలేదు, అసలు నచ్చలేదు మీకు, అసలు బాగాలేదండి, అసలు బాగాలేదు, ఘోరంగా ఉంది. అంటే బయట ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ జీవితాన్ని వాళ్ళు అన్నీ వదిలేయడం అని భావిస్తారనమాట ఒక రకంగా. కరెక్ట్. కానీ అది కాదు, అది ఒక మిస్కన్సెప్షన్. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ అన్నీ చేస్తారు, కానీ అది ఏ పర్పస్ కోసం చేయాలో ఆ పర్పస్ కోసం చేస్తారన్నమాట. బయటలా కాదు. మీరు అన్నారు ఇందాక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లడికి స్విమ్మింగ్ వచ్చు. ఎలా వచ్చు? ఆ చెరువు ఉంది, అంత పెద్ద చెరువు, ఫ్రెష్ వాటర్ ఉంటాయి, అంటే న్యాచురల్ వాటర్ ఉంటాయి, వాళ్ళందరూ స్విమ్మింగ్ చేస్తారు రోజు. మీరు సమ్మర్లో ఒకవేళ వస్తే గంటలు అందులో ఆడుకుంటారు వాళ్ళు. అక్కడి నుంచి దూకుతారు, ఇక్కడి నుంచి దూకుతారు. పల్లె వాతావరణం అంటే అన్నీ ఉంటాయి. హార్స్ రైడింగ్, గుర్రం ఉండే మొన్నటి వరకు, అది రీసెంట్గా చనిపోయింది, దానికి బాగానే. సో హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నారు పిల్లలు. ఒక విషయం మనకి హెల్ప్ చేస్తుంది అంటే మనం ఎంతో కొంత డిసిప్లిన్గా ఉంటేనే అది మనకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, మీరు టైంకి ఆ మెడిసిన్ వేసుకుంటేనే అది తగ్గుతుంది. అంత క్వాంటిటీలో ఆ టైంకి, పొద్దునంటే పొద్దున, ఎంటీ స్టమక్ అంటే ఎంటీ స్టమక్, అది ఆ విధానం అనేది ఉంటుంది. సో ఇక్కడ బయట ప్రపంచం ఎలా ఉందంటే, బయట ప్రపంచం కాదు, మనుషులు అనేవాళ్ళు ఎవరన్నారు, ఇప్పుడు మనందరం ఒక రకంగా, అకార్డింగ్ టు నేను స్క్రిప్చర్స్ చెప్తున్నాను, మనందరం ఒక డిసీజ్ వచ్చిన పేషెంట్స్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఏ పర్పస్ లేకుండా మనం అందరం ఒక జంతువులాగా బ్రతుకుతున్నాం. సో ఆ స్థాయి నుంచి మనం బయటపడి ఉన్నతమైన ఆనందాన్ని పొందాలి అనే స్థాయికి చేరాలంటే మనకు ఒక చిన్న డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వడం వల్ల మనము ఈ డిసీజ్ నుంచి బయటికి వచ్చేసి ఆ ఉన్నతమైన ఆనందాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగే స్థాయికి వస్తామన్నమాట. ఇదొక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి, ఇప్పుడు మీరు అన్నట్టుగా పొద్దున్న ఒక డిసిప్లిన్ లేకపోతే మనకి ఎంతైనా ఇబ్బంది కదా. మీరు అన్నట్టు ఇష్టం వచ్చింది చేయలేము, ఇష్టం వచ్చింది తినలేము, ఇష్టం వచ్చింది ఉండలేము. కానీ మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బయట వాళ్ళకంటే మేము ఇక్కడ ఇంకెక్కువగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఎలాగంటే ఆబ్వియస్లీ ఎక్కువ వర్క్ చేస్తారు, ఎక్కువ స్టామినా ఉంటుంది, ఎక్కువ దోశ తినగలుగుతున్నాం. మేము మా కోరికను మేము బాగా ఎక్కువ తీసుకోగలుగుతున్నాం ఇక్కడ. ఫస్ట్. సెకండ్, బయట అలాంటి కెమికల్ వేసిన అలాంటి ఫుడ్ తినడం, బయట హోటల్స్కి వెళ్ళి తినడం, అడల్ట్రేషన్ ఫుడ్ తినడం వల్ల మీరు కంప్లీట్ గిల్ట్ ఫ్రీగా తినలేరు. ఏం తింటున్నారో మీకు తెలిసిన తర్వాత మనం అంత గిల్ట్ ఫ్రీగా తినలేము. ఏదో తినాలని తింటున్నాం, జస్ట్ 5-10 నిమిషాలు లోపల ఉంటుంది. తర్వాత హాస్పిటల్కి వెళ్తారు, దానికోసం మళ్ళీ మీరు 20 సంవత్సరాలు కష్టపడి జాబ్ చేసి సంపాదించి మళ్ళీ దాన్ని పెట్టాలి, ఇన్సూరెన్స్ దాన్ని కట్టాలి. సో ఇక్కడ అది లేదు, మాకు గిల్టే లేదు, ప్రశాంతంగా ఫుల్ ఫ్లెడ్జ్గా తింటాం అనమాట. మళ్ళీ క్వాంటిటీ కూడా హై క్వాంటిటీ తింటాం అనమాట. సో ఇక్కడ మేము స్వీట్స్ తింటాం, బయట అంటే వైట్ షుగర్ అదంతా పెద్ద స్టోరీ. ఇక్కడ మేము చెరుకు పండించుకొని స్వచ్ఛమైన బెల్లం తయారు చేసుకొని తింటాం. సో ఇక్కడ ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తున్నాం మేము.